శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఆకువీడు పెద్దపేటలోని రామాలయానికి రామ భక్తులతో కలిసి వెళ్లాను. దళిత ముసుగులో ఉన్న క్రైస్తవులు నేను రాముల వారిని దర్శనం చేసుకుంటున్న సమయంలో పెద్దగా కేకలు వేసి నేను అక్కడి నుండి బయలుదేరిన వెంటనే ఆలయం వద్ద ఉన్న రామ భక్తులపై కత్తులతో దాడి చేసి చాలా మందిపై హత్యా ప్రయత్నం చేశారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. ఇటీవల గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్ అన్నారు. హిందువుల పండుగ రోజున హిందూ దేవాలయంలో హిందువులపై దాడులు చేయించిన వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా రాముని ఆలయాల దర్శనంలో భాగంగా పురాతనమైన ఆకువీడు పెద్దపేటలో 100 సంవత్సరాలు పైబడి ఉన్న రామాలయం శిథిలావస్థలోకి వెళ్ళిపోయినప్పటికీ కొంచెం క్లీన్ చేసి రాబోయే రోజుల్లో చక్కటి దేవాలయం, రాతి దేవాలయం పునర్నిర్మించాలనే ఆలోచన ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ప్రతి రామనవమికి శిథిలమైనప్పటికీ కూడా అక్కడ రామనవమి రోజు అక్కడ ఉన్న ప్రజలు పానకం, వడపప్పు పంచటం, పూజలు చేయటం శిథిలమైనప్పటికీ కూడా ఈరోజు జరుగుతుంది. అందులో భాగంగా మరి నేను ఈరోజు ఆ దేవాలయానికి కూడా వెళ్ళటం జరిగింది. ముందే వారికి తెలుసుకొని బయట నుంచి కూడా కొన్ని శక్తులు అక్కడికి వచ్చి కత్తులు, చాకులు, మేకులు, ఇదో చెక్కలకి మేకులతోటి రెడీగా ఉండి అటాక్ చేయడానికి ఇటువంటివన్నీ కూడా రెడీ చేసుకుని మహిళలు కూడా బొట్టు లేకుండా మహిళలు అక్కడ ఉన్నారు. అంత రెడీగా వాళ్ళని మోటివేట్ చేసి బయట వాళ్ళు కూడా వచ్చి ఒకళ్ళు ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు. నేను దేవాలయంలోకి వెళ్ళి రాముల వారికి దండ వేసే ప్రయత్నం చేస్తా ఉంటే అక్కడ మహిళలు, పొట్టులేని మహిళలే, దండ వేయడానికి వీలు లేదు. రాముడికి లోనే ఒకటి వేళ్లతో అంటే ఉన్మాద చేష్టల్ని ఇప్పుడే సమూలంగా ఈ చిగురులు వేసే సమయంలోనే మనం ప్రభుత్వం చట్టపరంగా అన్ని చర్యలు తీసుకోవాలి. తప్పకుండా చర్యలు తీసుకుంటుందనే నేను కూడా భావిస్తున్నాను. ఖచ్చితంగా అక్కడ అన్ని రికార్డ్స్ కూడా స్పష్టంగా ఉన్నాయి. 1932 RSR రికార్డ్స్ కూడా స్పష్టంగా ఉన్నాయి. వాళ్ళు అక్కడ కొన్ని గృహాల్లో ఉండటం, సడన్గా ఇక్కడ ఈ ఎంక్వైరీ జరగాలని ఆకువీడు ప్రజలే కాదు యావత్ రాష్ట్రంలోని తెలుగు రాష్ట్రాల్లోని రామ భక్తులు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇంత దారుణంగా పండగ రోజే రామాలయంలోకి రామ భక్తులు వెళ్తే చంపేస్తాము అనే ఇండికేషన్ ఇవ్వటం ఏ రామ భక్తుడి హృదయం, ఏ హిందూ హృదయం తట్టుకునే పరిస్థితిలో లేదు. ఏమిటి వెర్రి, ఏమిటి ఉన్మాదం అనే ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. సాయంత్రానికి ఎంతమందిని అరెస్ట్ చేస్తారు, ఎన్ని రోజుల్లో ఈ కుట్ర కోణం బయటకు వస్తుంది అనేది చూడాలి.